నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం సుద్దమల్ల గ్రామం దిగువ హరిజనవాడలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమకి 7 రోజులు భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈ రోజు ఆదివారం నిమజ్జన కార్యక్రమానికి ఊరేగింపుగా భక్త కోలాహలముతో భజన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ తీసుకెళ్లారు. ఈ నిమజ్జన కార్యక్రమం యొక్క విశిష్టత గురించి భక్తులు తెలియజేస్తూ, పవిత్ర నదిగా మనము కొలిచే నదులలో గంగా నది ఒకటని, అలాంటి గంగాదేవి వినాయకుడి కోసం తపస్సును ఆచరించి ప్రత్యక్షమైన వినాయకుడితో, వినాయక, నిన్ను అందరూ పార్వతీపుత్రుడు, ఉమాసుతుడు, ఉమాపుత్రుడు అని నిన్ను పిలుస్తున్నారు. నీవు నాకు కూడా పుత్రుడుగా ఉంటావా? నన్ను కూడా నీ తల్లి వలె జనులు భావిస్తారా అని అడుగగా, వినాయకుడు భాద్రపద శుక్ల చవితి నాడు గంగలో నుండి ఎవరైతే మట్టిని తీసుకొని దానిని ప్రతిమగా చేసి పూజిస్తారో, అలా పూజించిన తర్వాత మరలా నన్ను గంగలో నా ప్రతిమను కలుపుతారో అప్పుడు వినాయక చవితి నాడు చేసిన పూజ పూర్తి ఫలితం అవుతుందని, ఇలా గంగలో నుండి తీసిన మట్టితో ప్రతిమగా చేసి మరలా నన్ను గంగలో నిమజ్జనం అంటే నీటిలో కలుపుతారో అప్పుడు నేను సంవత్సరం పాటు నీ గర్భంలో ఉన్నట్లే కదా, అప్పుడు నీవు నాకు కూడా తల్లివే కదా అని వినాయకుడు వరం ఇస్తాడని తెలియజేశారు. ఆర్వి కృష్ణారెడ్డి, రిపోర్టర్, రామాపురం మండలం, అన్నమయ్య జిల్లా.